శక్తిగా ఎదిగిన వ్యక్తి జన్మదినోత్సవం ఈరోజు. విజయ బాటలో పయనిస్తున్నటువంటి శక్తివంతమైన సంస్థ రజతోత్సవం ఇది. విచ్చేసిన ఆత్మీయులందరికీ సాదరంగా అశ్విని వారి స్వాగతం, సుస్వాగతం. రజతోత్సవ శక్తి మనందరికీ స్ఫూర్తి. శ్రీ అశ్విని సుబ్బారావు గారిని, వారి సతీమణి శ్రీమతి మహేశ్వరమ్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ మనసున్న మహారాజుగా ఎందరికో పరిచయం ఉన్న వీరితో అందరికీ ఆత్మీయులు, స్వంత మనుషులు అనేటువంటి ఒక అద్భుతమైన భావన కలుగుతుంది. దానికి కారణం నిండైన చెదరని చిరునవ్వు, అందరినీ ఆప్యాయంగా ఆత్మీయంగా పలకరించేటువంటి అశ్విని సుబ్బారావు గారి ఆ ఆత్మీయతకి చేతులు జోడించి వందనం, అభివందనం, స్వాగతం, సుస్వాగతం మీ అందరికీ. ఈరోజు అశ్విని సంస్థల రజతోత్సవం, ఆ సంస్థ పుట్టడానికి కారణమైనటువంటి వ్యక్తి కాదు, ఆయన శక్తి శ్రీ అశ్విని సుబ్బారావు గారి జన్మదినోత్సవం. మరి ఈ పండక్కి విచ్చేసిన ఆత్మీయులందరికీ స్వాగతం పలుకుతూ శ్రీ గౌర్జీ గారు గాయత్రి పరివార్ హరిద్వార్ నుంచి తమ ఆశీస్సుల్ని అందజేయడానికి విచ్చేశారు. స్వామీజీని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ శ్రీ గౌర్జీ గారి ఆశీర్వచనాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బారావు గారు స్వయంగా ప్రతి టేబుల్ దగ్గరికి వచ్చి అందరినీ పలకరించడం జరుగుతుంది. గాయత్రి పరివార్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ గౌర్జీ గారు తమ ఆశీర్వచనాల్ని అందిస్తున్నారు. విచ్చేసిన అతిథులందరినీ దయచేసి ఆశీనులు కావాల్సిందిగా కోరుతూ మరి కాసేపట్లో సుబ్బారావు గారు అందరినీ వచ్చి పలకరించి, ఒకవేళ మీరు ఏమైనా విష్ చేయదలుచుకుంటే పుష్పగుచ్చాలని అందించాలనుకుంటే विश्वानुदेव सवितुर दुरितानि पराशुभ यदि भद्रम तन्नया शुभोम शांति शांति शांति। सूक्ष्म रूप से उपस्थित परम पूज्य गुरुदेव, वंदनीय माताजी, सम्माननीय आत्मीय बहनों भाइयों, आज का ये पवित्र पावन दिन कि हम अपने आत्मीय भाई अश्विनी सुब्बाराव जी का जन्मदिन मनाने जा रहे हैं और उनके पुरुषार्थ से खड़ी हुई एक छोटी सी कंपनी अश्विनी होम्यो आयुर्वेदिक प्रोडक्ट बनाने वाली धीरे धीरे 25 वर्ष पूरे कर रही है। आइए हम सब ताली बजा करके और इस उल्लास को आगे बढ़ाएं। भगवान से प्रार्थना करते हैं कि भाई सुब्बाराव जी ने परम पूज्य गुरुदेव वेदमूर्ति तपोनिष्ठ पंडित श्री राम शर्माचार्य जी के विचारों को अपने जीवन में लाने का प्रयास किया और उनका संकल्प बना कि गायत्री मंत्र को पूरे आंध्र तक पहुंचाया जाए, घर घर पहुंचाया जाए। उनका संकल्प बना कि वो पूज्य गुरुदेव के विचारों के अनुकूल अपना जीवन जी सकें। उन्होंने राष्ट्र के लिए, देश के लिए, समाज के लिए, धर्म के लिए, अपने आत्मियों के लिए जीवन जिया है। उनका जीवन सार्थक हुआ है। हम भगवान से प्रार्थना करते हैं कि वो शतायु हों, स्वस्थ रहें और इसी प्रकार राष्ट्र की, समाज की, अपनों की सेवा करते रहें। जिस कंपनी ने छोटा सा कार्य शुरू किया, आज वो सारे राष्ट्र के कोने कोने में कंपनी अपने प्रोडक्ट के द्वारा यशस्वी बन रही है। कंपनी का उद्देश्य रहा है सेवा करना, सहायता करना, लोगों के स्वास्थ्य का ध्यान रखना। ये कंपनी विश्वव्यापी बने, ऐसे हम प्रभु से प्रार्थना करते हैं और भगवान से प्रार्थना करते हैं दिन प्रतिदिन कंपनी निरंतर उन्नति करती चली जाए। सुब्बाराव जी ने एक छोटे से गांव में जन्म लिया और उसके बाद अपनी जीवन की यात्रा प्रारंभ की और उस धीरे धीरे उन्होंने अपने प्रेम का विस्तार किया और आज वो उनका प्रेम का परिवार यहाँ उपस्थित दिखाई पड़ रहा है। ये परिवार दिन प्रतिदिन बढ़ता रहे और ये परिवार
सुब्बाराव जी के साथ देश की, राष्ट्र की, समाज की सेवा करता रहे, ऐसी मैं प्रभु से प्रार्थना करता हूँ। पुनः सुब्बाराव जी के परिवार के लिए, उनके व्यक्तिगत जीवन के लिए मंगलमय कामना करता हूँ। ओम शांति शांति शांति। ధన్యవాదాలు గౌర్జీ. మరి ఒక వ్యక్తి సంస్థని ఏ రకంగా నిర్మించారు అంటే అది శక్తివంతమైన బాటలు వేస్తూ, పునాదులు విలువలతో వేస్తూ వచ్చారు. మరి అలాంటి పునాదులు ఉన్నటువంటి ఆ సంస్థ మాత్రమే కాదు, తన వారసులకు సైతం ఆ విలువల్ని వారసత్వంగా అందించారు. శ్రీ బి అనిల్ కుమార్ గారు ఎండీగా బాధ్యతల్ని అశ్విని సంస్థలకి నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు తనయుడిగా సంస్థకి ఎండీగా 2 సందర్భాల్లోనూ మాట్లాడాల్సిందిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మా అశ్విని సంస్థ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ, ఫ్రెండ్స్కి నా ధన్యవాదాలు. మేము అశ్విని 25 ఇయర్స్ పూర్తి చేసుకునే టైంలో ఒక డిస్కషన్ వచ్చిందండి. జూలైలో యాక్చువల్గా అశ్విని 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. మన 25 ఇయర్స్ ఎందుకు చేసుకోవాలి, చాలా కంపెనీలు ఉన్నాయి వరల్డ్లో, మనం ఎంత స్థాయి వరకు చేరాం అవన్నీ డిస్కస్ చేసుకున్నాక ఒకటే అవుట్కమ్ వచ్చింది. మేమున్న ఫీల్డ్లో ఎఫ్ఎంసీజీలో చాలా పెద్ద కాంపిటీషన్ నడుస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అంత స్టిఫ్ కాంపిటీషన్లో కూడా 25 ఇయర్స్ పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు అన్న భావన అప్పుడు వచ్చింది. తర్వాత ఇంకొక విషయం చర్చలోకి వచ్చింది, ఏ రోజు చేయాలి. ఇది 25 ఇయర్స్కి సంబంధించిన ఫంక్షన్. ఆ తర్వాత అనుకున్నది ఏమిటంటే, ఇది మా నాన్నగారి బ్రెయిన్ చైల్డ్ అశ్విని. నాకు అనిపించింది నాన్నగారి బర్త్డే తోటి సెలబ్రేట్ చేసుకోవడం కంటే ఉత్తమమైన ఇంకొక మంచి అవకాశం కనపడలేదు. అందుకని ఈ 2 కలిపి చేద్దామన్న భావన వచ్చింది. దాన్ని మన్నించి మీరు అందరూ రావటం, అలాగే మా అశ్విని జర్నీ గురించి మేము చెప్పడం కంటే మేము ఒక ఆడియో విజువల్ సిరీస్ తయారు చేసాం, మీ అందరితో అది పంచుకుంటాం. మీ అందరి సలహాలు సూచనలతోటి చేసినవే. మా దాంట్లో ఈ ప్రయత్నంలో ఇంకా ముందడుగు వేయాలన్న భావన ఉంది. మీ అందరి నుంచి ఆ సహాయ సహకారాలు అందుతాయని భావిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అనిల్ గారు. మరి ఈరోజు చాలామంది ఆత్మీయులు మనసు నిండా స్పందించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేశారు. అందరికీ మనవి ఏంటంటే, వేదిక పైన చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈరోజు పండగ చాలా క్లుప్తంగా జరుపుకోబోతున్నాం కాబట్టి శ్రీ సుబ్బారావు గారు, మహేశ్వరి గారు వేదిక కిందకు వచ్చి అతిథులందరినీ పలకరిస్తారు. మరి ఈ లోపల ఒక చిన్న ఏవి మనతో ఉంది. ఇక్కడికి రాలేని చాలామంది తమ స్పందనల్ని ఏవి ద్వారా పంచుకోబోతున్నారు. ఈరోజు ఆశీస్సులను అందజేయడానికి డాక్టర్ ప్రణవ్ పాండ్యాజీ, డైరెక్టర్ ఆల్ వరల్డ్ గాయత్రి పరివార్, హరిద్వార్ నుంచి తమ ఆశీస్సులు పంపించారు. అది ఏవి రూపంలో చూద్దాం. My dear friends, my dear brothers and sisters, and all the members of the Ashwini Parivar, Gayatri Parivar, who are present in the Silver Jubilee function of Ashwini Pharmaceuticals. I am really very deeply touched by the Ashwini's work. I have been attached to this organization since 1992-93. He was honored for one thing, that he has provided medicine to each and every village for the scorpion bite, which was so common that he made the whole Andhra free of scorpion bite. I have a belief in Subbarao Saab's skill. I have a belief in the whole Ashwini management system, who is spread all over the country, not only in the Andhra. Now it is spread all over the country, and he is a spiritual man, he is a religious man, and he is so much attached to, he was so much dedicated to this particular work. The Ashwini family is now supposed to be one of the pioneers in the family of the homeopathic. I congratulate him on finishing 25 years of service, and in these 25 years of service they have done immense